వెల్కమ్ బ్యాక్ టు రూపీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అరటిపండు బాగా పండిపోతుంటుంది కదండి. సో మన ఇంట్లో పూజ చేసి పక్కన పెట్టేస్తాం, అరటిపండ్లు పండిపోతుంటుంది. సో పిల్లలు తినమంటే కూడా ఎక్కువగా తినరు. సో అలా పక్కన పెట్టేస్తే బాగా పండిపోతుంటుంది కదండి. దాంతో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సో దాని తయారీ విధానం చూద్దామా. ఇది ఒక 3 అరటిపండు అండి. బాగా మంచిగా స్మాష్ చేసేసుకున్నాను అరటిపండుని. దీన్ని తమిళ్లో పన్యారం అని చెప్తారండి. సో తెలుగులో ఏమో స్వీట్ బోండా, తీయ బోండా అని అంటారు. సో దీని రెసిపీ చూద్దామా. ముందుగా ఒక 3 అరటిపండులు బాగా మగ్గినవి మంచిగా స్మాష్ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలండి. 1 కప్ ఆఫ్ మైదా పిండి, 1 కప్ ఆఫ్ మైదా పిండి నేను వేసుకున్నాను. సో ఒక 1 స్పూన్ ఆఫ్ బియ్యాన్ని ఒక 1 అవర్ పాటు నానబెట్టేసి ఇలా మిక్సీకి వేసేసుకోవాలండి. ఇలా మిక్సీకి వేసేసుకొని అది కూడా వేసేసుకోవాలి. నేను ఆల్రెడీ చేశానండి. సో అది బెల్లంతో చేశాను, ఇంతకుముందు కూడా చేశాను. ఇది నా ప్రీవియస్ వీడియోలో ఉంటుంది. ఒక 1 పించ్ ఇలాచీ పౌడర్, కొంచెం సోడా, సోంపండి, చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. సోంపు, ఇంకా ఒక 1 కప్ ఆఫ్ షుగర్. ఈ ప్లేస్లో మనం బెల్లం కూడా యాడ్ చేయొచ్చండి. సో నేను ఇంతకుముందు రెసిపీలో చేసేటప్పుడు బెల్లం యాడ్ చేశాను, అప్పుడు మీకు చెప్పాను. స్వీట్ షుగర్ది కూడా ఒకసారి చూపిస్తానని. సో ఇప్పుడు నేను షుగర్ వేస్తున్నాను. షుగర్ 1/2 కప్ అయినా కూడా సరిపోతుందండి, ఎందుకంటే అరటిపండ్లు స్వీట్ ఉంటుంది కదండి, అలా అని చెప్పేసి షుగర్. ఈ ప్లేస్లో మైదా పిండిలో మనం గోధుమ పిండి కూడా వేసుకొని చేయొచ్చు. సో ఇలా వేసేసుకొని అన్నీ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది చాలా చిన్న వీడియో అండి, అందుకే నేను ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. అన్నీ ఇలా మిక్స్ చేసేసుకొని ఒక 10 నిమిషాలు పక్కన ఉంచేసేయాలండి. వాటర్ ఇప్పుడేం పోయొద్దు. ఇలా అన్నీ బియ్యం, అలా తడి బియ్యం ఉంటుంది కదండి, మనం నానబెట్టుకున్న బియ్యం వేసే వల్ల మంచిగా క్రిస్పీగా బాగుంటుంది. అలా నానబెట్టుకొని మిక్సీ వేసేసుకున్న బియ్యం అయితే చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి, మనం వాటర్ వేయలేదు అయినా కూడా మంచిగా ఈ అరటిపండులో ఉన్న జ్యూస్లో, షుగర్లో ఉన్న వాటర్లో మంచిగా మిక్స్ అయిపోయింది. ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసేసుకొని 1 కప్ పిండి అయితే సరిపోతుందండి 3 అరటిపండుకి. ఇది చాలా మంచిది కూడా అండి పిల్లలకి అరటిపండు. సో ఇలా ఇచ్చినా కూడా మంచిగా తింటారు పిల్లలు. ఇది టీ టైం స్నాక్స్ కూడా. ఒక 10 మినిట్స్ పక్కన ఉంచేద్దామండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయిపోయిందండి. 10 మినిట్స్ తర్వాత ఇలా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి. నేను ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి. అలా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు ఇలా చేతిలో తీసుకొని కొంచెంగా వేసేసేయాలి. ఇలా చిన్నగా వేసేసుకోవాలండి. గ్యాస్ మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసి పెట్టుకోవాలి. ఎంత సరిపోతుందో బాండీలో అంతా వేసేసుకోవాలండి. అంతా వేసేసుకొని ఒక సైడ్ కలర్ వచ్చాక ఇంకొక సైడ్ ఇలా టర్న్ చేసేసుకోవాలి. ఇలా మంచిగా 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది స్వీట్ చేస్తుంటే మంచి స్మెల్ వస్తుంటుంది. సో ఒకసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. మీరు చూసేసి ఒక లైక్ ఇవ్వండి. చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వటం లేదు. మీ యొక్క లైక్ నాకు ఇంకొక వరకు రీచ్ అవుతుందండి వీడియో.
అయిపోయింది. మంచిగా 2 సైడ్స్ మంచిగా గోల్డెన్ బ్రౌన్ మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసేసుకుందాం. ఇంకా రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా ఈజీ సింపుల్ రెసిపీ అండి. సేమ్ ఇప్పుడు నెక్స్ట్ రిపీట్ అలానే చూడండి, ఇంకొక వాయి వేసుకున్నాం. ఇది చాలా బాగుంటుందండి. మేము చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీ బాగా చేస్తారు. మేము స్కూల్ నుంచి వచ్చే వరకు మా మమ్మీ ఇది చేసి పెడతారు. అరటి పండ్లు ఉంటాయి కదా, సో వేస్ట్ చేయకుండా ఇలా మా మమ్మీ చేసి పెడతారు. ఇది ఇంకా బనానా మిల్క్ షేక్ అలా చేసి పెడుతుంటారు మా మమ్మీ. మమ్మీ రెసిపీకి మా అమ్మమ్మ రెసిపీ అని చెప్పొచ్చండి. ఇది మా అమ్మమ్మ చేస్తారు. మా అమ్మమ్మ నుంచి మా మమ్మీ నేర్చుకున్నాను, మా మమ్మీ నుంచి నేను నేర్చుకున్నాను. సో రెడీ అయిపోయిందండి పనియారం. దీన్ని పనియారం అనేది తమిళ్లో అంటారు, తెలుగులో ఏమో తీయ బోండా. సో చాలా అంటే చాలా బాగుంటుందండి. ఒక్కసారి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. స్నాక్స్ కూడా అండి. సో ఇంకెందుకండి లేట్, మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రూపీస్ కిచెన్. ప్లీజ్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి, అప్పుడే అర్థమవుతుంది. చూడండి, లోపల కూడా మంచి సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. దీంట్లో పచ్చి కొబ్బరి కూడా సన్నగా తురిమి వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయలేదు, ఉంటే మీరు వేయండి. ఏ రెసిపీ అయినా లవ్తో కేర్తో చేస్తే సింపుల్ రెసిపీ కూడా సూపర్ రెసిపీ అవుతుందండి.